ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం ఆర్థికపరమైన అభివృద్ధిలో ముండ్లకంప క్రైస్తవులు, థార్నీ క్రిస్టియన్స్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అసలు ఈ ముండ్లకంపలకి ఆర్థికపరమైన అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉన్నదా, ఈ విత్తనాలకి, ఈ నేలలకి అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఖచ్చితంగా సంబంధం ఉన్నది. యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పినా కూడా పరలోక రాజ్యము, ఒక పొలాన్ని పూలున్నది, పొలంలో ఉన్న ఇలా చాలా ఒక కనిపించే విషయంలో నుంచి అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి సందర్భాల నుంచి చాలా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా విత్తనము, పొలము, నేల అని చెప్తూ విత్తనం విత్తినవాడు మారలేదు, విత్తనము మారలేదు, కానీ నేల మారిపోవటం వల్ల ఫలితం మారిపోయింది. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, విత్తనము మంచిదైనప్పటికీ, విత్తేవాడు మంచివాడైనప్పటికీ హృదయము సరిలేకపోవటం వల్ల ఫలితాలు ఉండటం లేదు. మన హృదయం సరిలేకపోవటం వల్లే సరైన ఫలితాలు మనం అనుభవించలేకపోతున్నాం. ఓకే, అందుకనే దేవుడు చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలిగిన నరుడు ఎవరు లేరు. కాబట్టి అటువంటి హృదయం నా కుమారుడాన్ని, ఈ హృదయం నాకు ఇయ్యని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకనంటే ఆ హృదయాన్ని బాగు చేసి భద్రం చేసి అనేక మందికి దీవెనకరంగా చేయాలన్న ఉద్దేశంతో. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఈ యొక్క విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు అనేక మంది జీవితాలు చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా, మరి దీవెనకరంగా మార్చబడతా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వింటున్నారు కదా. అయితే ఇక్కడ ఈ ముండ్లకంప క్రైస్తవులు, థార్నీ క్రిస్టియన్స్, త్రోవ పక్కన నేల అనగా వాక్యాన్ని గ్రహించినటువంటి ప్రజలు అని మనం చూస్తూ ఉన్నాం. వాక్యమును గ్రహించినటువంటి ప్రజలు, వాక్యాన్ని గ్రహించరు వీళ్ళు. ఇంకా గ్రహించలేనప్పుడు ఎలాగుంటుంది అసలు? రాతి నేల క్రైస్తవులు అంటే నిరీక్షణతో కూడినటువంటి, ఓర్పు పట్టుదల లేనటువంటి, మరి వాక్యము ధ్యానించినటువంటి క్రైస్తవులని మనం చూస్తూ వచ్చున్నాం. అలాగే ఈ ముండ్లకంప క్రైస్తవులు అంటే ఎవరు? వీరిలో విత్తనం విత్తబడుతుంది, మొక్క కూడా ఎదుగుతుంది. అయితే వాటితో సహా ముండ్లకంపలు కూడా ఎదిగి ఆ మొక్కను అణిచివేయటం వలన వారు నిష్ఫలవుతారు. వింటున్నారా? ఆ ముండ్లకంపలు చాలామంది దైవికంగానే ఎదుగుతారు, లోకానుసారంగా ఎదుగుతుంటారు. దేవుని చర్చికి వస్తారు, సినిమాకి వెళ్తారు. దేవుని చర్చికి వస్తారు, అది ఇది మిక్స్ చేసుకుంటూ పోతుంటుంటారు. కానీ ఒకనొక సమయంలో ఏమవుతుందంటే, ఇలా ఎవరైతే దేవుడు, లోకము, వింటున్నారా, ఆ పాల్లో నీళ్ళు వేసుకుంటే ఏమవుతుంది? ఒకనొక రోజున నీళ్ళు ఎక్కువై పాలు లేకుండా పోతుంది. అలాగే ఈ రోజున ఈ లోకంతో, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము అని చెప్పి దేవుడు చెప్తుంటే, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ముండ్లకంపలు ఏం చేస్తాయంటే అవి ఎదుగుతాయి, వాక్య విత్తనాలు ఎదుగుతాయి. ఈ రెండు సమానంగా ఎదుగుతాయి. కానీ వాక్యము బలమైందే అయినప్పటికీ ఈ యొక్క ముండ్లకంపలు ఏంటంటే వాక్యాన్ని ఎదగకుండా చేస్తాయి, అణిచివేస్తాయి. అప్పుడు నిష్ఫలమైపోతుంది వాక్యం అంతా కూడా. ఫలం ఉండదు, నువ్వు ఫలించవు, ఆర్థికపరమైన అభివృద్ధిని చూడవు. వేసిన విత్తనాలను ఫలించి మంచి పంటకు వస్తేనే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు. మనం లాస్ వచ్చిందంటాం, నష్టపోయామంటాం పంటలో. ఎందుకనంటే వేసిన విత్తనం ఫలించకపోవటం, ఫలించినా అది పంట చేతికి రాకపోవటం. ఇది ఇక్కడే మొరిచింది. ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ముండ్లకంపలు అనగదొక్కేస్తాయి, ఎదగనివ్వలేదు, ఫలింపనివ్వలేదు. ఈరోజు చాలామంది వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎదుగుతూ ఉంటారు. కానీ ఏదో ఒక ఆటంకం వాళ్ళని ఆటంకపరిచేసి చర్చికి రావాలని అనుకుంటారు, కానీ అనుకోకుండా ఆగిపోతారు కదా. ఇప్పుడు సండే చర్చికి వెళ్తారని చెప్పి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు, ఎలాగైనా సరే వెళ్ళాలనుకుంటారు, కానీ ఆగిపోతుంటుంటారు. ఎలాగైనా సరే చేయాలనుకుంటారు, కానీ ఆగిపోతుంటారు. ఏదైనా చేయాలనుకుంటుంటారు, లాస్ పోతుంటుంటారు. ఎందుకు జరుగుతుంది ఇదంతానో అని మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇదే ముండ్లకంప క్రైస్తవుల మాటలంతా కూడా. అయితే ఇక్కడ మనం ముళ్ళు గురించి ప్రభువారు చాలా స్పష్టంగా మనకి వివరిస్తూ వచ్చిన్నాడు. ఏంటంట, ఈ ముళ్ళకంపలు ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియాలి. జాగ్రత్తగా గమనించాలి. ముళ్ళ కంపలు మొలిచాయి, ఎదిగాయి అంటే ముళ్ళ కంపలు కూడా విత్తనాలు ఉంటాయి కదా.
ఇప్పుడు మనం వాక్యం విత్తనం గురించే మాట్లాడుతున్నాం, కానీ ఈ ముండ్ల కంపలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎదిగా ఎలా వచ్చాయి? ఆ ముండ్ల కంప మొక్క రావాలంటే దానికి కూడా విత్తనం ఉండాలి కదా. ముండ్ల కంపలు కూడా విత్తనాలు ఉంటాయి కదా. మరి ఈ ముండ్ల కంప విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు ఈ మంచి నేలలో చెడు విత్తనాలు విత్తుతారు అని చూసినట్లయితే మత్తయి సువార్త 13:25లో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ఆ ముళ్ళ కంపలకి దీనికి సంబంధం ఏంటిలే బ్రదర్ అంటుంటారు చాలామంది. అంటే ముళ్ళ కంపల యొక్క విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, చెడు విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, నీ అభివృద్ధిని ఆటంకపరిచే విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, నీ ఉద్యోగాన్ని ఆటంకపరిచే విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, నీ జీవితంలో సక్సెస్ని ఆప్ చేసేటువంటి విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు విత్తారు? నువ్వు నిద్రించుచూ ఉండగా, నువ్వు ప్రార్థనకు దూరం అయిపోయినప్పుడు, నువ్వు దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని సన్నిధికి రాకుండా నీకు ప్రతికూల పరిస్థితులు వచ్చి పడిపోయినప్పుడు, ఇలా దూరం అవుతున్నప్పుడు ఏం చేస్తాడంటే సైతానుగాడు వచ్చి విత్తనాలు వేస్తాడు. అవిశ్వాసం, అనారోగ్యం, ఇలా కొన్ని విత్తనాలు వేసి నిన్ను ఆటంకపరిచి దేవునికి దూరం చేసి దేవుడు నీకేం చేశాడు అనేటువంటి ప్రశ్న లేవనెత్తి దేవుడే లేకుండా చేయాలని నిన్ను చూస్తాడు వాడు. ఎప్పుడైతే దేవుడు లేకుండా నువ్వు జీవిస్తున్నావో వాడికి ఈజీగా నువ్వు ఆహారం అయిపోతావు, పట్టుకుంటాడు. గమనించాలి ప్రియులారా, నిద్రించుచుండగా శత్రువైన అపవాదిగాడు గురుకులు విత్తాడు. కాబట్టి ఈ ముళ్ళ కంపలో మలవటానికి ఎదగటానికి కారణం మన శత్రువైనటువంటి అపవాదిగాడు. హల్లెలూయా. ఆ ముళ్ళ కంప విత్తనాలు రావటానికి, మలవటానికి, ఎదగటానికి కారణం ఏంటంటండి సైతానుగాడు. కానీ అపవాది మనలో చెడు విత్తనాలని ఎప్పుడు విత్తగలిగాడో తెలుసా? అపవాదిగాడు మనలో చెడు విత్తనాలు ఎప్పుడు విత్తుతాడో తెలుసా? అంటే ఉంది కదా, పైన ఉంది కదా, నిద్రించుచుండగా. అంటే మనం మెలకుగా లేనప్పుడు, ఒకవేళ మనం మెలకుగా ఉంటే వాడు విత్తనాలు విత్తలేడు. హల్లెలూయా. మనం నిద్రిస్తున్నప్పుడు మాత్రమే ఇది చేస్తాడు. అంటే బ్రదర్ నైట్ నిద్రపోకూడదా అని మీలో చాలామంది అంటారు. అలర్ట్గా ఉండండి, మేల్కొని ఉండండి, మెలకుగా ఉండండి అంటే అర్థం ఏంటంటే సైతానుగాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదునా అని చెప్పి కాసుకూర్చున్నాడు అంట. మరి ఎవరిని మింగుతాడు? ఇలా నిద్రపోయేవాడిని, అజాగ్రత్తగా ఉన్నవాడిని మింగేస్తాడు. అంటే నువ్వేం చేయాలి? అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను వర్షాకాలం కాబట్టి రెయిన్ కోట్ కూడా తీసుకెళ్తున్నాను. సో వర్షం వస్తే వేసుకుంటా, నాకు వర్షం ఏమి ఇబ్బంది అనిపించదు అప్పుడు. కానీ వర్షం వస్తుందని తెలిసి కూడా నేను అలర్ట్గా లేకుండా ప్రయాణం చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వర్షం వస్తుంది, తడిసిపోతాను. అంటే వర్షం నన్ను ప్రభావితం చేసేస్తుంది. వర్షం యొక్క ప్రభావానికి నేను లోనైపోతాను, జలుబు చేస్తుంది, ఫీవర్ వస్తుంది, ఇంకా అంతే. అది ఎందుకు అలా జరిగింది అంటే నీ ప్రమేయం లేకుండా జరగలేదు. నీ యొక్క అజ్ఞానం వల్ల, నీవు నిద్రించడం వల్ల, నువ్వు మేల్కొనకపోవటం వల్ల, ఇది వర్షాకాలం వర్షం అవుతుందని అలర్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి సామర్థ్యాన్ని కలిగి నువ్వు ముందుకెళ్ళాలి. సామర్థ్యం లేకుండా ముందుకెళ్తే సైతాన్ గడికి ఎరైపోతాం మనం. ఓకే, సరే, ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. కాబట్టి మనం నిద్రించినప్పుడు, మేల్కొని లేనప్పుడు శత్రువుగాడు నీ జీవితంలో అనారోగ్య విత్తనాలు, అప్పుల విత్తనాలు, సమస్యల విత్తనాలు ఇవన్నీ విత్తేస్తూ ఉంటుంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మేల్కొని ఉండి ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, వేకువనే లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరూ మెలకుగా ఉన్నప్పుడు మన ఇంట్లో దొంగలు పడరు కదా, తెలుసు మనకి. ఈ మనుషులందరూ నిద్రించే సమయంలో మాత్రమే, లేకపోతే ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో మాత్రమే ఆ దొంగతనానికి వస్తారో, ప్రయత్నం చేస్తారు. సింపుల్ లాజిక్. సైతానుగాడు కూడా అలాగే నీ జీవితంలో ప్రార్థన లేనప్పుడు, ప్రభుకు సమీపంగా లేనప్పుడు, వాక్యము లేనప్పుడు, సాక్ష్యము లేనప్పుడు, ప్రభుతో కనెక్షన్ లేనప్పుడు, అప్పుడు దొంగలు సైతానుగాడు ఈజీగా పడతాడు. సాతాను నీ మనసులో ఒక ఆలోచనను నాటగలిగినట్లయితే నీ జీవితాన్ని సర్వనాశనం వైపుగా తీసుకుని వెళ్ళిపోగలదు. ఒక ఆలోచన నాటాడంటే చాలు, ఒక విత్తనం నాటాడంటే చాలు, నీ జీవితాన్ని సర్వనాశనం వైపు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మనసులో దేవుని యొక్క వాగ్దానాలనే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము అనేటువంటి ఆలోచనలు మరి నువ్వు నాటుకోవాలి, వినాలన్నమాట.
సైతాను ఆలోచనలు వినొద్దు, వాటిపై దృష్టి పెట్టొద్దు, సైతాను గారు చెప్పే మాటలు వినొద్దు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏదో ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవునితో గడిపిస్తాం, దేవుని వాక్యం విన్నాం, ఆ 3 పూట్ల నేను ఉంటున్నాను, 3 పూట్ల నేను చేస్తున్నాను, ఏం జరగట్లేదు అని నువ్వు అనుకోవద్దు. ఇక్కడ జాగ్రత్తగా నీ జీవితం నువ్వు కాపాడుకోవాలి. నీ చేనికి నువ్వే కాపు కాసే వ్యక్తివి, నీరు పోసే వ్యక్తివి, అన్ని జాగ్రత్తగా ఉండాలి. మన పని మనం చేయాలి. వృద్ధి పొందించేవాడు దేవుడే. వింటున్నారా? నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీకు చేతనే నీ పని నీ శక్తి లోపం లేకుండా చేయాలి. దేవుని స్తుతించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి, దేవుని సంధిలో ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. అయితే నీవు అపవాది గడికి, సైతాన్ గడికి అవకాశం ఇచ్చినట్లయితే ఇక్కడ ఎఫెసీ 4:27లో అపవాదికి చోటు ఇయ్యొద్దు. ఏమంత చోటిస్తే ఒక తాటి చెట్టుని మర్రి విత్తనం కొన్ని రోజులు ఉంటానని సహాయం అడిగిందంట. కొన్ని రోజుల తర్వాత సహాయం అడిగిన మర్రి విత్తనమే మహావృక్షంగా మారి తాటి చెట్టుని లేకుండా చేసిందంట. వింటున్నారా? ఆ మర్రి విత్తనం మహావృక్షంగా మారి తాటి చెట్టు స్థానము అది ఆక్రమించి ఈ తాటి చెట్టు అడ్రస్ లేకుండా చేసిందంట. సైతాన్ గడు కూడా అలాగే నెమ్మదిగా చిన్నగా వస్తాడు. వాడికి చోటిచ్చావు, సర్వనాశనం అయిపోతావు. అపవాదికి అవకాశం ఇస్తేనే కానీ వాడు ముళ్ళకంప విత్తనాలు నాటి ఏమి చేయలేడు. నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇచ్చావో వాడు ముళ్ళకంప విత్తనాలు నాటేసి అవి మొలిచేటట్లు చేసేసి మంచి పంటను నాశనం చేస్తాడో ఇది వాని యొక్క పక్కా ప్రణాళిక. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు, అంటే నీ భవిష్యత్తు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకో, కావలి కాసుకో, కామందుగా ఉండు, కాపలాదారునిగా ఉండు, సైతాన్ గడి దారి జరగకుండా చూసుకో, మేల్కొని ఉండు. నీ హృదయం అనేటువంటి పొలంలో ఏ ఆలోచనలు విత్తబడుతున్నాయో జాగ్రత్తగా చూసుకో. వింటున్నారా? వెరీ పవర్ఫుల్. కాసుకోవాలి, కాపాడుకోవాలి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు, వాగ్దానాలు నీ హృదయంలో నాటబడాలి. భద్రంగా కాపాడుకో. అంటే వేటి నుంచి భద్రంగా నీ యొక్క హృదయాన్ని కాపాడుకోవాలో నీకు తెలుసా? సాతానుగాడి విత్తనాలు అంటే ఆలోచనలు, మాటలు, అభిప్రాయాలు, ప్రణాళికలు మరి నీలో నాటబడకుండా నీవు ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఎవరో కాపాడుతారని చూడకు, నీకు నువ్వే కాపాడుకోవాలి. నీ హృదయంలో సైతానుగాడి యొక్క ఆలోచనలు కానీ, మాటలు కానీ, అభిప్రాయాలు కానీ, ప్రణాళికలు కానీ నీలో నాటబడకుండా నీకు నువ్వే కాపాడుబడాలి, కాసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ప్రతిదీ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విత్తనాలు హృదయంలోకి వెళ్తుంది, ఏ మాటలు వింటామంటే తింటమే, ఏది పొట్టలోకి వెళ్తుంది. తినేసం అయిపోయింది అనుకోవద్దు. మనం తిన్నది మన వెయిట్ని ప్రభావితం చేస్తుంది, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, టోటల్ బాడీని ప్రభావితం చేస్తుంది. నువ్వు తిన్నదాన్ని బట్టే నీ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది? అపవాదిగాడు నీ యొక్క ఆలోచనల ద్వారా, నీ కళ్ళ ద్వారా, నీ చెవుల ద్వారా, నీ నోటి ద్వారా నీలోనికి ఏం చేస్తాడంటే విత్తనాలు విత్తుతాడు. ఎన్ని మార్గాలు చూసారా? ఆలోచనలు, నీ కళ్ళు, నీ చెవులు, నీ నోరు, వీటి ద్వారా నీ హృదయంలో నీకు విత్తనాలు విత్తేస్తూ ఉంటుంటాడు. కాబట్టి నీ జీవితానికి అంటే నీ పొలానికి నువ్వే కాపలాదారును అన్న సంగతి మర్చిపోవద్దు. నీ పొలానికి, నీ హృదయానికి నీవే కాపలాదారునివి. ఆమేన్. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినాడని చెప్పి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ముళ్ళబాటలాగా ఉన్నదా? ఈ రోజున నీ జీవితంలో ముళ్ళు కనిపిస్తూ ఉన్నాయా? ఒక విధంగా చెప్పాలంటే, స్పష్టంగా చెప్పాలంటే ప్రియులారా, ఈ ముళ్ళు మరవటానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యం, నెక్స్ట్ సోమరితనం, శ్రద్ధలేనితనం. మాకు నేను ఊర్లో ఉన్నప్పుడు మధ్యలో ఇల్లు ఉండేది, చుట్టూ పెద్ద వాకులు ఉండేది మాకు. సో నేనేం చేస్తానంటే కొన్ని రోజులకి, నెలకు ఎప్పుడో ఒక పార తీసుకుని మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసేసి నీట్గా పెట్టేవాడిని. కొన్ని రోజుల తర్వాత నేను బిఎడ్ చేయడానికి వేరే చోట చదువుకోవటానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమైందంటే, మళ్ళా ఓకలంతా కూడా గడ్డి చెత్త అంతా మొలిసిపోయింది. అంటే ఇంకెవరు చేసేవాళ్ళు లేరు, నిర్లక్ష్యమైపోయింది, లక్ష్యం లేకుండా పోయింది, పని చేసేవాళ్ళు లేరు, సోమర్తనం, శ్రద్ధ లేదు, శ్రద్ధ చూపించేవాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో ముళ్ళు మొల్చుటకు కారణం నిర్లక్ష్యము, అశ్రద్ధ, సోమర్తనము. చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ రోజున మరి సరే బ్రదర్, ముళ్ళు అంటే ఏంటి? అసలేని ముళ్ళు అంటే అర్థం ఏంటి చూద్దాం మనం వాక్యంలో నుంచే. మత్తయి సువార్త 13:22 ప్రకారం ముళ్ళు అంటే నెంబర్ 1 ఐహిక విచారము. మత్తయి సువార్త 13:22 ప్రకారం ముళ్ళు అంటే ధనమోహము. మార్కు సువార్త 4:19 ప్రకారం ఇతరమైన దృష్టి మరల్చే ఆపేక్షలు. లూకా సువార్త 8:14 ప్రకారం ఈ జీవన సంబంధమైన విచారాలు. లూకా సువార్త 8:14 ప్రకారం ధనభోగములు. ఇవన్నీ ముళ్ళ కంపలు. ఇవన్నీ నీ హృదయంలోనికి వచ్చి డబ్బు 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 డబ్బు. చాలామందికి ఇంకంతే, రెండో ఆలోచన ఉండదు, డబ్బే సంపాదించాలనుకుంటారు. ఎలాగైతే ఏంటి, డబ్బు సంపాదించని విలువ, మనల్ని ఎవరైనా పట్టించుకున్న డబ్బు 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 అని డబ్బు మీదకే మైండ్ వెళ్ళిపోతుంది తప్ప డబ్బునే సంపాదించాలనుకుంటారు, కానీ దేవుని మీదకి మనసు వెళ్ళదు, దేవునితో సమయం గడపరు. అలా ఆశపడినప్పుడు సైతాన్ని గడికి నువ్వు ఇసుగా దొరుకుతావు. కాబట్టి చూసారా, ధనభోగములు, ఈ జీవన సంబంధించిన విచారాలు, మరి ఇతరమైనటువంటి దృష్టి మరల్చలేనటువంటి దృష్టిని మరల్చేటువంటి ఆపేక్షలు, ధనమోహం, ఐక్య విచారం, ఇవన్నీ కూడా ముళ్ళ కంపల్లాగా మొలిచి నిన్ను ప్రభావితం చేస్తాయి. ఏమేన్ జాగ్రత్తగా ఉంటున్నారా? మరి ఈ ముళ్ళు గురించి సులువైన మాటల్లో చెప్పాలంటే ప్రియులరా, చింత, మానసిక ఒత్తిడి, ఆందోళన, భయము, అనుమానము, సమస్యలు, పరిస్థితులు, మనుషులపై చేదు, పగ, కక్ష, ద్వేషము, ఇవన్నీ ముళ్ళు. అర్థమయ్యేలా చెప్పాలంటే రెండో చూసినట్లయితే వాక్యం నుండి దృష్టి మరల్చేటువంటి ఈ లోక ఆకర్షణలు, అపవిత్రమైన దురాశలు, చూసారా, వాక్యం నుంచి మరలు చేస్తాయి. ఈ వాక్య విత్తనాలు ఎదగకుండా పడకుండా చేసి దృష్టి మరలు చేస్తూ ఉంటుంటాయి. ఏమింటాలండి రోజు ఈ వాక్యం, ఏముంటావులేండి లైవ్లోని ప్రతిరోజు, ఏముంటుందిలే ప్రతిరోజు అనేటువంటి ఆలోచన ద్వారంలోకి వచ్చేస్తాం. ఎంత విన్నా నా మార్పు రావట్లేదే, నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు సమస్య తీరడం లేదే, నా బంధకాల నుంచి బయటపడతలేదే. సైతాన్ గడు నీ ఆలోచన మార్చేస్తాడు. వాక్యం విన్నవాడు ఏముందిలే రోజులు ఏందో ఉన్నట్టు పలకమంటాడు, ఈయన థ్యాంక్ యూ చేసి చెప్పమంటాడు, అంతే కదా. ఏముంది, ఈ మాత్రం దానికి ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూర్చోవాలా? ఇలా కూర్చోవడం వల్ల ఉపయోగం ఉంది, పని పాట లేకుండాను అని చాలామంది లో ఆలోచన విత్తనాలు విత్తుతాడు సైతాన్ గాడు. ట్రాప్ చేస్తాడు, తప్పిస్తాడు, పక్కకి నెడతాడు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు అవన్నీ జయించిన వారు, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ డబ్బు పిచ్చి, ధన వ్యామోహం, నేత్రాస, శరీరాస, అహంకారం, పదవి వ్యామోహం. గమనించండి ప్రియులారా, ఇవన్నీ కూడా లోకం నిండా ఉన్నాయి. ఎందుకంటే లోకమంతా దుష్టుని చేతిలో ఉంది అని మనం ఎరుగుదాం. 1 యోహాను 5:19 దేవుని వాక్యం చేస్తుంది తెలుసా, మనం దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టి యందు ఉన్నదని ఎరుగుదాం. మనము దేవుని సంబంధం, లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ఆమేన్. లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. ఆమేన్. లోకమంతా దుష్టుని యందు ఉన్నది. Mighty miracles in the name of Jesus. Holy Spirit of God. Thank you, Lord. Hallelujah. జాగ్రత్తగా గమనించాలి.
లోకమంతా దుష్టుని అందున్నది. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. లోకమంతా దుష్టుని అందున్నది. కాబట్టి లోకంలో ఉన్న ఈ ముళ్ళ కంపలు మనలోనికి చొచ్చుకొని రాకూడదు. అందుకు నువ్వేం చేయాలంట? అనుమతించకూడదు. నీ అనుమతి లేకుండా దేవుడు కానీ దెయ్యం కానీ ఏం చేయలేడు. ఇది సత్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మెయిన్ రీజన్, ఒక ఇంటిలో చెత్త పేరుకుపోయింది, మన వాహనానికి దుమ్ము పట్టేసింది, డస్ట్ పట్టేసింది, మన వస్తువు పాడైపోతూ ఉందంటే సోమరితనం. మన హృదయంలో ముళ్ళ కంపలు మొలుస్తూ ఉన్నాయి, మన పంటలో మరి యొక్క కలుపు మొలుస్తుందంటే సోమరితనం, మెయిన్ సోమరితనం. అందుకని అనేక మంది బద్ధకం, సోమరితనం ఇదంతా ఒకటే కేటగిరీ కదా. బద్ధకంగా పని చేస్తారు కానీ బద్ధకం చేయటం వల్ల దరిద్రులు అవుతూ ఉంటుంటారు. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఆశీర్వదించబడటం, దేవుని యొక్క ఉద్దేశం నువ్వు అభివృద్ధి చెందటం. హల్లెలూయా. యాక్టివ్గా ఉండాలి. నేను గమనించినంత మట్టికి ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా గృహాలు నేను దర్శిస్తూ ఉంటుంటాను, చాలామంది నేను చూస్తూ ఉంటుంటాను కదా. పిల్లల కంటే తల్లిదండ్రులు యాక్టివ్గా ఉంటున్నారు ఈ రోజున. పిల్లల కంటే వాళ్ళకన్నా తల్లిదండ్రులు యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ముందుకు దూకుతూ ఉంటుంటారు, ఏ సమస్యను లెక్క చేయరు. కానీ ఈ రోజున పిల్లల గట్ట కారణం కూడా తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళని చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు, నిప్పు తగలకుండా పెంచుతారు. కాబట్టి సైతానుగాడు ఈజీగా ఆ ముళ్ళ విత్తనాలు అటుకు చేసేస్తుంటాడు వాళ్ళ హృదయాల్లో. ఇంకా వాళ్ళ సోమరితనం ఎక్కువైపోతుంది కాబట్టి సోమరి ఈజీగా దొరికేస్తాడు సైతానుగాడికి. వింటున్నారా? సోమరి ఈజీగా దొరికేస్తాడు సైతానుగాడికి. సో వెరీ 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 ఇంపార్టెంట్. సోమరితనం అనేటువంటిదే మెయిన్ రీజన్ నువ్వు ఆర్థిక సమస్యలు ఇరుక్కుపోతాక, అప్పుల సమస్యలు ఇరుక్కుపోతాయి. చురుకుగా నుండి గొప్ప భాగ్యం. అబ్బో, ఎంత ఆపోజిట్ చూడండి. అంటే నువ్వు చురుగ్గా లేవండి సోమరుగా ఉన్నావని అర్థం. నువ్వు సోమరుగా ఉన్నావంటే గొప్ప భాగ్యవంతుడికి ఆపోజిట్ గొప్ప దరిద్రుడు. నువ్వు ధనవంతుడు అయినా దరిద్రుడు అయినా నీ యొక్క యాక్టివ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చురుగ్గానే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ సమస్యనైనా నువ్వు జయించగలుగుతావు, ఏ బంధకానైనా నువ్వు జయించగలుగుతావు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు దేన్నైనా జయించగలుగుతావు. ఎలాగా? చురుగ్గా ఉంటే. సంతోషం నీకు సగం బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజున జీవితంలో ఏమి సాధించకపోవటం కారణం ఏంటంటే లేజినెస్, బద్ధకం, సోమరితనం. ఏం చేయి మనం? సోమరితనం, లేజినెస్. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే లేవలేదు, ఇప్పుడు ముసుగేసుకుంటాం, చలి పెడుతుంది. మొన్నటిదాకా ఎండ బాధ, ఇప్పుడేమో చలి బాధ. వింటున్నారా? మొన్నటిదాకా ఎండ బాధ, ఇప్పుడు చలి బాధ. ఏదో సమస్య, నువ్వేదో పని చేద్దారని తలం పెడతావు కానీ చేయలేవు. సోమరితనం. ఒకవేళ మీకు బాధ కలిగితే మంచిదే, మేలు కోరి స్నేహితుడికి గాయం చేస్తాడంట. దేవునికి స్తోత్రం. మనది యేసయ్య, మన మేలు కోరేవాడు. వాక్యం అంట 2 అంచులు వాడిగల ఖడ్గం అంట. ఖడ్గము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నా? పొడుతాడు. నీ మీద కోపంతో కాదు, నీకు బ్లడ్ తీయాలని కాదు, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీకు మేలు చేయాలని. ఇంజెక్షన్ వేస్తాడు, అవసరమైతే నైఫ్తో కట్ చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. ఎన్ని చేసినా నీలో ఉన్న చెడుగును తీసి బయటపడేయాలి, నీకు మేలు చేయాలి, నిన్ను మంచిగా చూడాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితంలో ఏది జరిగినా సరే దేవుడి ద్వారా జరిగేది మేలే జరుగుతుంది. దేవుడు నీకు మేలే చేస్తాడు, దేవుడు నీకు మంచి చేస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజున ఈ వాక్యం ఏంటంటే ప్రియులారా, ప్రతి దానికి కారణం సోమరితనము. ఎందుకంటే నేను 2010, 11, 12 ఆ టైంలో పంజగుట్ట ఏరియా హాస్టల్లో ఉండేటువంటి వాడిని. అక్కడ ఒక వ్యక్తి క్లీన్ చేయటకు వచ్చేవాడు. నేను అడిగితే ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? ఎంత సంపాదించాడు? జస్ట్ పని చేస్తున్నాడు అంతే.
కానీ శ్రద్ధగా చేసుకుంటూ ఉన్నాడు. మేమున్న హాస్టల్లో ఒక వ్యక్తి ఏమంటారు అవి బట్టలు పట్టుకెళ్తాకు వచ్చేవాడు, ఐరన్ చేయటానికి, వాషింగ్ అట్లాగా. ఆయన అడిగితే జతకు రూపాయి ఉండేదంట అప్పట్లో బట్టలు ఉతకట. వాటిలతో ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? సొంత ఇల్లు కొనుక్కున్నాడు. సొంత ఇల్లు కొనుక్కుని అదే ల్యాండ్ కొనుక్కుని కట్టుకున్నాడు. మొత్తం మీద ఏం లేదు కానీ హైదరాబాద్లో సొంత ఇల్లు. ఎవరికి? బట్టలు ఐరన్ చేసి కష్టపడి పని చేసుకున్న ఆయనకి. నువ్వు కష్టపడి పని చేసినట్లయితే అది ఏ పని అయినా సరే, ఏదైనా సరే ఇష్టంతో చేసినట్లయితే ఖచ్చితమైన ప్రణాళికను చూడగలుగుతావు. ఆమేన్. ఖచ్చితమైన అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఒక అద్భుతమైన కార్యాన్ని చూడగలుగుతావు. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. బద్ధకం బద్ధకం బద్ధకం, సోమర్తన పాత్రలో ముంచినే కానీ చెయ్యెత్తలేడంట. మరంత బద్ధకంతో ఉంటే మనం ఎలా ఫలితాలు చూడగలుగుతాం? ఇప్పుడు చూడండి, ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలని అందరికి ఆశ, మంచిగా సన్నగా ఉండాలి, బాగుండాలని. ఎందుకని బాడీలో ఫ్యాట్ పెరుగుతుంటుంది? అంటే లేజినెస్. మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడం, మన సమయాన్ని కేటాయించం, సమయం పెట్టం, దానికి బాడీని వంచం, దీన్ని ఎక్సర్సైజ్ చేయం. బద్ధకం ఇది, సోమర్తనం. నువ్వు రోజు తింటాక పెడతావు టైం, కానీ దాన్ని అరగొడతాక పెట్టం, ఆరోగ్యానికి పెట్టం, ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టం. ఎందుకంటే సోమర్తనం. అలా కూర్చుని ఆ రీల్స్ చూస్తూ అట్లా ఎంత ఏమైనా గడిపేస్తాం. కానీ ఒక అర్ధ గంట, ఒక 10 నిమిషాలన్నా ఆ బాడీని ఎక్సర్సైజ్ చేద్దాం, రాదు. చూసారా, ఈ ముండ్లకంప క్రైస్తవులు, టోర్నీ క్రిస్టియన్స్ అంటే దేవుని యొక్క వాక్యము వింటారు, కానీ అది మొలకెత్తడానికి ఇక్కడ ఐహికమైన విచారాలు అణిచివేస్తూ ఉంటుంటాయి. వాక్యము దమ్ము నీలో ఉంటుంది, కానీ ఆ వాక్యం ఫలించకుండా ఈ లోకంలో సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అప్పులు, పిల్లల చదువులు, స్కూల్ ఫీజులు, ఇవన్నీ ఐహికమైన విచారాలు వచ్చేసేసి నేను గొప్ప అవ్వాలి, సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, మంచిది అనేటువంటి ఆలోచన నీలోకి రావటం వల్ల ఏమవుతుంది? దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేవు, దాన్ని స్వతంత్రించుకోలేవు. ఆలోచనతో మాత్రమే నింపబడుతుంది, కానీ ఆర్థికపరమైన అభివృద్ధి నీ జీవితంలో జరగట్లేదు. కారణం ఏంటంటే ఈ యొక్క ఐహికమైన విచారాలు అవి నీ యొక్క వాక్యాన్ని ఎదగకుండా చేస్తున్నాయి. వాస్తవం ఏంటంటే మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అంటే ఏంటంటే మొట్టమొదటి సమయాన్ని దేవునికి సమర్పించుకోవాలి, దేవునితో సమయాన్ని గడపాలి, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. నా ప్రియుడ, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మలో ఎలా వర్ధిల్లుతావు? వాక్యం వినకుండా ఎలా వర్ధిల్లుతావు? వాక్యం చదవకుండా ఎలా వర్ధిల్లుతావు? దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎలా వర్ధిల్లుతావు? దేవుని సన్నిధిలో సమయం గడపకుండా ఎలా వర్ధిల్లుతావు? ఇంపాసిబుల్, జరగదు, అవ్వదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు మనం ఖచ్చితంగా వర్ధిల్లుతాం, అభివృద్ధి చెందుతాం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అంటే వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని తెలియచేయాలి, సాక్ష్యాన్ని చెప్పాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఇవి జరగనంత కాలం నీ జీవితంలో అభివృద్ధి రాదు. ఒకవేళ వచ్చినది అభివృద్ధే కాదు. అర్థమైందా? లేదు బ్రదర్, మాకు ఫైనాన్షియల్గా ఏం స్ట్రగుల్ లేదు, ఇబ్బంది లేదు, మేము చాలా మంచి స్థితిలో ఉన్నాం, కానీ మాకు చర్చకు వచ్చే అవకాశం ఉండదు, ప్రార్థించే అవకాశం ఉండదు అని అంటుంటారు చాలామంది. నేనేమంటానంటే అది లావ్ అయిన బోధకాలు అంటనమాట. పైలేరియా వచ్చిన కాలు ఉంటుంది కదా, బోధకాలు చాలా లావు ఉంటుంది, కానీ జబ్బు కాలు. అది ఒరిజినల్ కాలు కాదు, జబ్బు. చుట్టానికి లావు, కానీ అంత జబ్బు, పనికిరాదు, ఉపయోగపడదు. ఆ వ్యక్తికి బాధే, పరిగెట్టలేరు, నడవలేరు, కూర్చోలేరు. అలాగే చాలామంది అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తారు, కానీ అంత ఆందోళనలో ఉంటారు. ఐహికమైన విచారాలు అనగొట్టేస్తుంటుంటాయి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, మరి దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప ప్రణాళికలను సిద్ధం చేశాడని నమ్ముచున్నాను. దయచేసి దాటిపోవద్దు, ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు దాటిపోవద్దు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నువ్వు ఏలుబడి చేయటం, ఐశ్వర్యవంతుడిగా ఉండటం, అభివృద్ధి చెందటం, లోటులో ఉండటం, సమస్యల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను జయించాను, నేను ప్రతి సమస్యను జయించాను.
ఆమేన్ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నేను కూడా జయించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నీవు నేను కూడా జయించాలి. ఆమేన్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. నీవు నేను కూడా జయించాలి, ఫలించాలి, విస్తరించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఎలా జరుగుతుంది? ఆల్రెడీ నీకు ప్రణాళికలు సిద్ధం చేసేసాడు. ఆల్రెడీ నీ జీవితంలో నీకు కావలసిన సమస్తాన్ని సిద్ధం చేసి పెట్టేశాడు దేవుడు. కనీసం నీ మనోనేత్రాలు వెలిగించబడి దాన్ని స్వతంత్రించుకుంటే అద్భుతమైన జీవితం జీవించవచ్చు. నా జీవితంలో నేను అడిగినంత కాలం, దేవా ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకు ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు, అది లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ కూడా అడుక్కుంటూ కూర్చున్నంత సేపు అడుక్కున్న వ్యక్తిగానే ఉన్నాను, బెగ్గరగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఆల్రెడీ నా యేసే నా కొరకు చేసేసాడా, ఆల్రెడీ నా కొరకు యేసే సిద్ధం చేసేసాడా, అయితే నాదే ఆలస్యమా, నేనే చూడలేదా, నేనే స్వతంత్రించుకోలేకపోతున్నానా, నేనే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నానా, నేనే దాన్ని అనుభవించలేకపోతున్నానా, ఇంకా చేయదేవా ఇదేవా అని అడుగుతున్నానా, అయ్యో అజ్ఞానంలో ఉండిపోయి నేనే అని చెప్పి సత్యాన్ని తెలుసుకున్న రోజు నుంచి నా జీవితంలో పెను మార్పులు సంభవించాయి. ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్య నుంచి బయటపడిపోవడం జరిగింది. హల్లెలూయా. మనిషికి మొట్టమొదటగా అప్పు లేనట్లయితే చాలా అద్భుతమైన జీవితం జీవించగలుగుతాడు. మనిషిని అత్యంత కృంగదీసేటువంటిది ఏదైనా ఉన్నదంటే అప్పు సమస్య. మనిషికి అనారోగ్యం వచ్చినా కానీ ఏదో మెడిసిన్ వేసి కొంచెం రిలాక్స్ అవుతాడు, కానీ ఈ అప్పు సమస్య అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి, క్యాన్సర్ కంట, రోగం కంట, దేనికంట చాలా భయంకరమైనటువంటిది. ఎందుకంటే నేను చాలామంది జీవితాలు చూస్తూ ఉంటుంటాను. వాళ్ళకు వచ్చేటువంటి ప్రెషర్, వాళ్ళు చేసే కాల్స్ని బట్టి నేను అర్థం చేసుకుంటూ ఉంటాను. బ్రదర్ ఇలాగుందే పరిస్థితి, ఇంకా నా వల్ల కావట్లేదు, ఏం చేయాలో తెలియటం లేదు, మరి నా జీవితం ముగించాలనుకుంటున్నాను, ఇంకా నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది అంటూ ఉంటుంటారు. పిల్లలు గమనించాలి, నీవు ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా కానీ అంతకు మించిన ఒత్తిడిని ఎదుర్కొన్న దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మాట చెప్పాడు యోహాను 16:33, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒత్తిడులు వస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నేను జయించాను, మరణాన్ని జయించాను, ప్రతి సమస్యను జయించాను, నువ్వు కూడా జయిస్తావు. అది దేవుని యొక్క ఉద్దేశం. నీవు నేను జయించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నీవు నేను జయకరంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. వింటున్నారా? మన జీవితం జయకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. మన జీవితం జయకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. జయించేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఏమేన్ 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 చెప్తానే ఉండాలి మరి మీరు. Hallelujah. Yes, yes, I'm believing, I'm receiving, I'm rich, I'm blessed, I'm more than conqueror. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఆమేన్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని అని నువ్వు చెప్తా ఉండాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అని నువ్వు చెప్తా ఉండాలి. వింటున్నారా? చెప్తూనే ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Holy Spirit of God, thank you Jesus. Mighty miracles in the name of Jesus. మన దేవుడు నమ్మదగినవాడు. మన యేసే గొప్ప దేవుడు, శక్తిమంతుడు. నువ్వు చెప్పు, పలుకుతానే ఉండు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్ అని పలుకు. ప్రియులరా, ఏమీ లేనప్పుడు నేను పలికాను, నా యేసయ్య పలికిన దాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ పలకొద్దు దాని గురించి. లేనిది ఉన్నట్టు పలుకు. నీ దగ్గర డబ్బులు లేవా, ఐశ్వర్యం లేదా, ఆరోగ్యం లేదా, ఉద్యోగం లేదా, అవన్నీ ఉన్నట్టుగా పలుకు. పలకండి, అవన్నీ ఉన్నట్టుగా పలకండి. హల్లెలూయా. నీ మాటకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విలువనిస్తాడు. ఆ మాటకి జీవాన్ని పోస్తాడు. మోసే కర్రలో ఏమీ లేదు, కానీ ఆ మోసే కర్ర ఎత్తాక అద్భుతం జరిగింది, ఎత్తాక సముద్రం పాయలైంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మోసే కర్రను ఎత్తాక సముద్రము పాయలైంది. ఎత్తనంత వరకు అలానే ఉంది. అలాగే ఈ రోజున నువ్వు నోరెత్తు, నువ్వు పలుకు, నువ్వు మాటలు పలుకు. నువ్వు నోరెత్తనంత వరకు, నువ్వు ప్రకటించినంత వరకు పరిస్థితులు మారవు. మరెలా పలకాలి? లేంది ఉన్నట్టు పలుకు. రోమా 4:17 ప్రకారం అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి చాలామంది యొక్క వాక్యాలు వింటూ చక్కటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మీరు కూడా ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, వ్యాపించండి, లోపరుచుకోండి, ఏలుబడి చేయండి. డొమినియన్ లైఫ్ జీవించాలి, రాజరికపు జీవితాన్ని జీవించాలి, సమృద్ధితో కూడిన జీవితాన్ని జీవించాలి,
సంపదతో కూడిన జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగోవాలి, నీ భర్త బాగోవాలి, నీ బంధువులు బాగోవాలి, నీ చుట్టూ ఉన్నారందరూ బాగుండాలి. యేసు నామములో దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చబడాలి, నీ ద్వారా నెరవేర్చబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నాకు లాస్ట్ ట్రిప్లో చాలా సంతోషం అనిపించింది. అందరూ కూడా చాలా ఆశతోటి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఏ గృహాన్ని దర్శించినా కూడా చాలా మానసికమైనటువంటి సంతోషం, ఆత్మలో ఒక విధమైనటువంటి అనుభూతిని చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆశతో ఉన్నారు, ఆ సమస్య నుంచి బయటపడాలని ఆశతో ఉన్నారు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఒకానొక రోజున 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని ఉద్దేశం హెచ్చింపు ఎప్పుడు కూడాను తగిన సమయం కోసం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి? ఆయనకి తగిన సమయం కాదు, నీకు తగిన సమయం. నీకు హెచ్చింపునిస్తే తట్టుకునేటువంటి తగినటువంటి సమయం నీకున్నదా? తగినటువంటి సామర్థ్యం నీకుందా? తగినటువంటి విశ్వాసం నీకుందా అని చెప్పి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. తగిన విశ్వాసం కొరకు, తగిన సమయం కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో ఇస్తే అది నిలబెట్టుకుంటావా? నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తే నువ్వు దాన్ని నిలబెట్టుకోగలుగుతావా? నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావా అని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు అంతా బాగుండాలి, ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఆర్థిక అభివృద్ధిలో మీరంతా ఉండాలి. అప్పు అనేటువంటిది మీ జీవితంలో కలలో కూడా మీకు రాకూడదు. కలలో కూడా మీరు అప్పు చేసిన ఆలోచన పుట్టకూడదు. ఆమేన్. నేను అలాగే బోధిస్తాను, అలాగే జీవిస్తున్నాను, అలాగే బోధిస్తున్నాను. ఆమేన్. నేను అలాగే నడుస్తున్నాను. కాబట్టి నాతో పాటు కలిసి జీవించేవారు, నాతో పాటు నా బోధన వినేటువంటి వారు, నాతో పాటు కలిసి నడిచేవారు అలాగే జీవిస్తారు. హల్లెలూయా. అట్లాంటి జీవితం జీవిస్తారు. ₹1 అప్పు లేనటువంటి జీవితం జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్, తెలుసో తెలియకిచ్చి మోసపోయాం. తెలిసింది కదా, ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒక విషయంలో తప్పిదం జరిగిందంటే అక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి, దాన్ని బట్టి ప్రభుని మహింపరచాలి. తెలివిగా ఉండాలి, జ్ఞానయుతంగా ఉండాలి. అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నువ్వు నమ్మినట్లయితే. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి మరి యొక్క తోర్ని క్రిస్టియన్స్, ముండ్ల పొద క్రిస్టియన్స్ లాగా ఉండకుండా మరి మనం ఫలించే వారిగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.